హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే వ్యక్తి ఎవరంటే ధ్రువ్ రాటే. ధ్రువ్ రాటే గాడు ఖాళీ టెర్రరిస్ట్ గాడే కాదు, వాడు నెంబర్ 1 చోరేసాలే. సచ్ ఔర్ నఫరత్ కోసం లడాయి చేస్తున్నట్లు డ్రామా చేస్తాడు. కానీ అసలు బాత్ ఏంటంటే వాడు జూట్ ఔర్ నఫరత్ తప్ప ఇంకేం పంచాయతీ లేదు. బోలే బాలే జనాలను బేవకూఫ్ చేసి కోట్లు దండుకుంటున్నాడు. ఆ పైసలతోనే మన సనాతన హిందూ ధర్మం మీదనే హమ్లా చేస్తున్నాడు. పైసల కోసం ఫేక్ క్రిప్టో ప్లాట్ఫామ్లను ప్రమోట్ చేసిండు. ధ్రువ్ రాటే గాడు కాయిన్ డిసిఎక్స్, వాల్ట్, బైనాన్స్ లెక్క యాప్స్ని ప్రమోట్ చేసిండు. ఈ యాప్స్ జాయిన్ అవ్వమని లింక్లు ఇచ్చి హర్ ఆద్మీ నుంచి పైసలు కమాయించిండు. కానీ బాద్మే వాట్ యాప్ బంద్ అయ్యి జనాలు పెట్టిన పైసలు ఫ్రీజ్ అయిపోయినాయి. హజారో మంది తమ సేవింగ్స్ని పోగొట్టుకున్నారు. ధ్రువ్ గాడు ఆ యాప్ వాళ్ళని ఖబర్దార్ చేసిండా? నహీ. ఆ వీడియోలను చుప్ చాప్ డిలీట్ చేసి కుచ్ నహీ బోలా అన్నాడు. ఇది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కాదు, ఇది పక్కా ధోకా. ధ్రువ్ గాడు చేసిన సబ్సే బడీ గల్తీ ఏంటంటే హిందూ గురువుల గురించి झूठ ఫేలాయించడం. వాడు హిందూ మతం యొక్క సుప్రీం పీఠాధిపతి భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం గారి సత్సంగ్స్ని కట్ ఫిట్ చేసి ఎడిట్ చేసి వాటిని కామెడీగా ఫేక్గా చూపించండి. ఎస్పీహెచ్ ఔర్ రాజీవ్ మల్హోత్రా మధ్య పుట్టుక గురించి జరిగిన గంభీర బాతంకో అది బేవకూఫ్ లెక్క కనిపించేలా చేసిండు. మోహన్ దాస్ పైతో జరిగిన ఒక ఇంటర్వ్యూ కూడా ఎడిట్ చేసి ముఖ్యమైన భాగాలను హటాయించి ఎస్పీహెచ్ని కన్ఫ్యూజ్ అయినట్లుగా చూపించండు. ఇలాంటి కామెంట్ దునియా భర్ మే హిందూ సాధు और సమాజ్ మీద నఫరత్ पैदा చేస్తుండు. గ్లోబల్ హిందూ మీడియా గ్యాంగ్లతో మిలా హువా హై. अब बोलने का टाइम आया, झूठ को बेनकाब करो, ధర్మ్ के लिए खड़े रहो. ఎందుకంటే అది కామోష్ దుష్మన్కి మదత్ కర్తా హై. మనం నిశ్శబ్దంగా ఉండకూడదు, ఇట్లాంటి వాళ్ళ ప్రచారాలని ఖండించాలి. థ్యాంక్ యూ.